హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం షామీ 15 అల్ట్రా ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే మన ఇండియా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 11th March 2025 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నిన్ననే రావాలి, బట్ ఇదేంటంటే దీని ప్రీ ఆర్డర్స్ స్టార్ట్స్ వచ్చేసి March 19th ఓకేనా. సో కాకపోతే నిన్న ఏంటంటే మన ఛానల్లో IQ Neo 10R మొబైల్ కూడా లాంచ్ అయింది. దాన్ని ప్రీ ఆర్డర్స్ చూసుకుంటే నిన్ననే స్టార్ట్ అయినాయి. సో అది కొద్దిగా సేల్ కానీ ప్రీ ఆర్డర్స్ కానీ ముందే స్టార్ట్ అయినాయి కాబట్టి ఆ వీడియో అయితే చేసినాను అనమాట. ఓకేనా. ఒకవేళ ఆ వీడియో కూడా చూడకపోతే ఇక్కడ తమ్మునేలు వేస్తున్న స్క్రీన్ మీద ఒకసారి మన ఛానల్లో వెళ్ళి చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోద్ది అనమాట దానికి సంబంధించిన స్పెక్స్, ప్రైస్, ఆఫర్స్ ఏంటనేది. ఇప్పుడైతే ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. షామీ 15 అల్ట్రాకి ముందే చెప్తున్నాను, ఈ మొబైల్కి హైలైట్ ఏంటంటే కెమెరా అనమాట. కెమెరాస్ ఇప్పుడు ఉదాహరణకు వివో ఫోన్కి X200 సిరీస్ ఎట్లనో, ఓకేనా, X సిరీస్ ఎట్లనో దీనికి అట్లా అనమాట. షామీకి 13 బాగా క్లిక్ అయింది, 14 అంత కాలేదు. మరి 15 ఎట్లయితుందో చూడాల్సి ఉంటుంది మనము. ఓకేనా. ఫస్ట్ ఈ మొబైల్కి సంబంధించిన మొత్తం స్పెక్స్ అయితే ఇప్పుడు చూద్దాము. దీనికి డిస్ప్లేకి ప్రొటెక్షన్గా చూసుకున్నట్లయితే షామీ డ్రాగన్ క్రిస్టల్ 2.0 గ్లాస్ని అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట డిస్ప్లే సైడ్కు ప్రొటెక్షన్గా. ఈ మొబైల్ డిస్ప్లే స్పెక్స్ చూసుకున్నట్లయితే 6.73 inches 3.2K LTPO OLED డిస్ప్లే ఉంటుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే 1Hz నుండి 120Hz వరకు అయితే వేరీ అవుతుంటుంది అనమాట మనం చేసే పనిని బట్టి. దీంట్లో పిక్సెల్స్ చూసుకుంటే 3200 x 1440 పిక్సెల్స్ అయితే ఉంటాయి అన్నమాట. అలాగే ఇక్కడ 3200 nits వచ్చేసి పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. 1920Hz PWM డిమ్మింగ్కి సపోర్ట్ చేస్తుంది. HDR10 HDR10+, అలాగే డాల్బీ విజన్ సపోర్ట్ కూడా దీనికి ఉంటుంది అనమాట. దీంట్లో ప్రాసెసర్ చూసుకున్నట్లయితే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇక దీంట్లో ర్యామ్ చూసుకున్నట్లయితే LPDDR5X ర్యామ్ ఉంటుంది, 16 GB ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్లయితే UFS 4.0 స్టోరేజ్ ఉంటుంది, 512 GB ఉంటుంది అనమాట. ఓకేనా. ఇక బ్యాటరీ అండ్ ఛార్జింగ్ చూసుకున్నట్లయితే 5410 mAh బ్యాటరీ ఉంటుంది. 80 watts వైర్డ్ ఛార్జింగ్కి, 50 watts వైర్లెస్ ఛార్జింగ్కి, 18 watts రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. P3 ఫాస్ట్ ఛార్జింగ్ మేనేజ్మెంట్ చిప్ని యూజ్ చేశారు. అలాగే G2 బ్యాటరీ మేనేజ్మెంట్ చిప్ని కూడా దీనికి యూజ్ అనేది చేయడం జరిగిందనమాట. ఇక కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి 32 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇదేంటంటే ఓమ్ని విజన్ సెన్సార్తో అయితే రావడం జరుగుతుంది. ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది అనమాట. 4 కెమెరాలు ఉంటాయి కూడా, 4 కెమెరాలు కూడా ఎక్సలెంట్ కెమెరాస్ అనమాట. ఓకేనా. చూడండి 50 మెగాపిక్సెల్ ఉంటుంది, మెయిన్ కెమెరా ఉంటుంది. ఇదేంటంటే సోనీ LYT 900 సెన్సర్. ఇక్కడ ఏంటంటే SLR లెవెల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుందని చెప్తున్నారు. 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇదేంటంటే అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అనమాట. ఇదేంటంటే సామ్సంగ్ JN5 సెన్సార్ ఉంటుంది, విత్ ఆటో ఫోకస్తో అయితే ఇది రావడం జరుగుతుంటుంది. ఇంకోటి కూడా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇదేంటంటే టెలిఫోటో లెన్స్, అలాగే మైక్రోగా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అని అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఇదేంటంటే సోనీ IMX 858 సెన్సార్తో అయితే ఇది రావడం అనేది జరుగుతుంటుంది అనమాట. ఇక ఇంకో కెమెరా ఉంటుంది 200 మెగాపిక్సెల్. ఇది వచ్చేసి ఏంటంటే పెరిస్కోపిక్ లెన్స్ అనమాట. 100 ఫోకల్ లెంత్లో కూడా ఫొటోస్ తీయొచ్చు. ఇది కూడా OISతో వస్తుంది అనమాట. ఇదేంటంటే సామ్సంగ్ HP9 సెన్సార్తో అయితే రావడం జరుగుతుంటుంది అనమాట. ఇది ఏంటంటే లైకా పార్ట్నర్షిప్లో వస్తుంది కాబట్టి మంచి కెమెరాస్ అయితే ఉండే అవకాశం ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఈ మొబైల్కి అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే Android 15 మీద వస్తుంది, HyperOS 2.0 మీద వస్తుంది, అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, X యాక్సిస్ లైనర్ మోటార్ సపోర్ట్ ఉంది, డ్యూయల్ ఫ్రీక్వెన్సీ GPSకు సపోర్ట్ చేస్తుంది, డ్యూయల్ 5G సిమ్తో కూడా ఇది రావడం అనేది జరుగుతుంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే USB Type-C వస్తుంది, 3.2 కూడా ఇది సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట. Wi-Fi 7 సపోర్ట్ చేస్తుంది, Bluetooth 5.4 సపోర్ట్ చేస్తుంది, NFC సపోర్ట్ ఉంది, అలాగే IR బ్లాస్టర్ సపోర్ట్ కూడా ఉంటుంది. IP68 అలాగే IP69 రేటింగ్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. 9.48 mm థిక్నెస్ ఉంటుంది, 229 grams అయితే మొబైల్ వెయిట్ ఉంటుంది. T1S అలాగే T1 సిగ్నల్ ఎన్హాన్స్మెంట్ చిప్ని కూడా యూజ్ చేయడం జరిగింది. అడిషనల్ ఫీచర్స్ని ఒకసారి స్క్రీన్ మీద చేస్తున్నా, ఒకసారి చెక్ చేయండి, మీకు కూడా క్లియర్గా అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ అయితే ఇప్పుడు మనం చూద్దాము. 16 GB అలాగే 512 GB ఉంటుంది. దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 1,09,999 రూపాయలు పెట్టారు. ఇక్కడ ప్రీ ఆర్డర్స్ వచ్చేసి ఏంటంటే March 19th వస్తుంది అనమాట.
ప్రీ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి ఏంటంటే వీళ్ళ ఫోటోగ్రఫీ కిట్ ఉంటుంది కదా, అది వచ్చేసి 11,999 రూపాయలు ఉంటుంది దాని వర్త్ చూసుకుంటే. కానీ ఇక్కడ ప్రీ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి ఏంటంటే మీకైతే అది ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారు. అలాగే ఇంకో ఆఫర్ ఏంటంటే ప్రీ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకు ఐసిఐసిఐ కార్డ్స్ ఉంటాయి కదా, బ్యాంక్ కార్డ్స్, దాన్ని యూజ్ చేసినట్లయితే ఇన్స్టెంట్గా 10,000 రూపీస్ అయితే బ్యాంక్ డిస్కౌంట్ వస్తుందని వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఓకేనా, మీకు దగ్గర ఏంటంటే అంటే వర్త్ అంటే ఫోటోగ్రఫీ కిట్ పక్కకు పెడితే దగ్గర 99,999 రూపాయలకు వస్తుంది అనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ప్రీ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే అమెజాన్ ఎంఐ ఇండియా వెబ్సైట్ గుర్తుపెట్టుకోండి. ఈ మొబైల్ కలర్ ఆప్షన్స్ కూడా స్క్రీన్ మీద చేస్తున్నా, ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.